వెల్కమ్ టు కమాండో. నేను మీ ముంజేటి. కవిత గుండెల్లో గుబేలమని ఒక పెద్ద బాంబు పేలింది. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ గజగజ వణికే వార్త ఇది. ఇకపోతే అధికార పార్టీ కావచ్చు, మిత్రపక్షాలైన బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, వీళ్ళందరికీ కూడా మింగుడు పడని వార్త. అనుకున్నంత పని జరిగిపోయింది. పవన్ కళ్యాణ్ దూకుడు చూసి అందరూ నూరెళ్ళ విడుతున్నారు. నోట్లో వెలక్కే పడేట్టు అయింది. ఇప్పుడు చూడండి, తెలంగాణ రాజకీయాల్లో నేను ఉంటానని పవన్ కళ్యాణ్ దూకేశాడు. తక్షణమే జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన పార్టీ అభ్యర్థి కూడా ఆల్మోస్ట్ అనౌన్స్ చేసినట్టే లెక్క. గడల శ్రీనివాసరావు. ఖమ్మం జిల్లాకి నల్గొండ జిల్లా ప్రాంతంలో పట్టభద్రుల సీటు కోసం ఆయన జనసేన తరపున పోటీ చేస్తున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. సో ఇది ఒక చిన్న వెపన్ మాత్రమే. తెలంగాణ రాజకీయాల్లోకి నేను వస్తున్నాను అని పవన్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ వెంటనే పార్టీ ఆఫీసును ఓపెన్ చేయడం, ఆ వెంటనే అభ్యర్థుల్ని స్టార్ట్ చేయడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారు, ఆయన్ని ఎలా నిలువరిస్తారు, ఎట్లా ఆపుతారు చూడండి అని ఆయన ఛాలెంజ్ చేస్తున్నాడు. ఎస్, తెలంగాణలో కూడా మేము పాతుకుపోతాం. ఆంధ్రప్రదేశ్లో అన్ని పోటీ చేసిన ప్రతి స్థానాన్ని గెలిచిన మేము, ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కించుకున్న మేము, ఆంధ్రప్రదేశ్లో కొన్ని మంత్రి పదవులు చేసిన మేము, తెలంగాణలో మాత్రం మాకేం తక్కువ. సో మేము కూడా తెలంగాణలో పాతుకుపోతాం. అవసరమైతే గట్టి పార్టీకి తోడుండి అధికారంలోకి మేము రాగలం ఇక్కడ అన్న ఒక సంకేతాన్ని పవన్ కళ్యాణ్ మనకి ఈ ఎన్నిక ద్వారా ఆయన నిరూపించాలనుకుంటున్నారు తెలంగాణ సమాజానికి. ఇప్పుడు చూద్దాం ఎవరేమంటారు. అందరికంటే ఎక్కువగా ఆయన మీద దాడి చేసింది కవిత గారు, ఆ తర్వాత దాడి చేసింది కాంగ్రెస్లో మంత్రులు, ఆ తర్వాత దాడి చేసింది మిగతా అన్ని పార్టీలు కూడాను. ఇప్పుడు ఆయన తన మిత్రపక్షమైన తెలుగుదేశానికి, ఇంకో మిత్రపక్షమైన బీజేపీకి చెప్పకుండా పోటీ చేస్తున్నారు ఆయన తెలంగాణలో. సో ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తున్నాడు. ఆయన నేను ఇంకెవరితో కలిసి పోటీ చేయడం కాదు అన్నది ఒక సంకేతాన్ని కూడా ఆ పార్టీకి ఇచ్చారు. సో ఇప్పుడు ఏం ఆలోచిస్తాం మనం పవన్ కళ్యాణ్ గురించి అంటే, ఫస్ట్ తన బలమేంటో తనకు చూపించిన తర్వాత శత్రువులు ఎవరైతే ఉన్నారో రాజకీయ శత్రువులు వాళ్ళతో స్నేహం చేయడానికి అలవాటు పడాలనేది ఒక సూత్రం. ముందు తన బలం తెలియాలి కదా. ఆ బలాన్ని నిరూపించే ప్రయత్నంలోనే పట్టభద్రుల ఎలక్షన్లో పోటీకి సిద్ధపడ్డారు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ తన వర్గం ద్వారా. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఎలా మారుతున్నాయి, సమీకరణలు ఎలా మారుతున్నాయి అన్నది ఒక్కసారి దేశ భవిష్యత్తు నిర్ణయించడంలో తెలంగాణ పాత్ర కూడా ముఖ్య పాత్ర ఉంది కనుక తెలంగాణలో రాజకీయ సమయంలో ఎలా మారుతున్నది ఇప్పుడు పెద్ద చర్చ అయి కూర్చుంది మన తెలంగాణలో. ఇప్పుడు చూద్దాం, ఈయన ఎవరితో కలుస్తారు? అధికార పార్టీతో కలుస్తారా, బీజేపీతో కలుస్తారా, బీఆర్ఎస్తో కలుస్తారా, లేదు తన ఆంధ్రప్రదేశ్ స్నేహితులని బీజేపీ తెలుగుదేశంతో కలుస్తారా? అది ఇప్పుడు కాదు, బలం అనేది నిరూపించుకున్న తర్వాత. ఇప్పుడు ఆయన స్వతంత్ర పార్టీ, తన పార్టీ ఎవరితోనూ పొత్తు లేకుండానే ఆయన రంగంలో దిగారు. అసలు ఆ మాటకు వస్తే తెలుగుదేశంతో చర్చించింది లేదు, బీజేపీతో ఒక మాట చెప్పింది కూడా లేదు, ఆయనే అనౌన్స్ చేసేసారు. సో ఇది అంటే ఆయన శంఖం పూరించారు తెలంగాణలో ఎన్నికల కోసం. ఒక రసవత్తమైన రాజకీయానికి ఆయన పునాది వేశారు. ఈ మధ్యకాలంలో రోజు కూడా మనం తెలంగాణలో విపరీతమైన చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్లో అంతఃకలహాలు ఎప్పటి నుంచో స్టార్ట్ అయ్యాయి. కవిత గారు బయటకు వచ్చేసారు. అలాగే మీకు కేటీఆర్ వర్సెస్ హరీష్ నడుస్తుంది. పెద్దనేమో ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లా. ఇది బీఆర్ఎస్ పరిస్థితి. ఈ కాంగ్రెస్లో పరిస్థితి చూసాం. కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే అసమ్మతి రాజుకుంటుంది. కాంగ్రెస్లో ఇప్పుడిప్పుడే మీకు మరొక మహిళా నాయకురాలు చిచ్చు పెట్టే ప్రయత్నంలో కొండా సురేఖ గారు రాజకీయ తెర మీదకి వచ్చారు. ఆమె వెనక ఎవరున్నారో తెలియట్లా. సో ఇప్పుడు అటు కాంగ్రెస్ బలహీనపడుతుందా, ఇటు బీఆర్ఎస్ బలహీనపడుతుందా, లేదు ఇంకొక పార్టీ బీజేపీ ఇదే బలాన్ని కంటిన్యూ చేస్తుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు జనసేన వచ్చి ఏం చేస్తుంది, ఎవరితో కలిసి అధికార పార్టీకి గడగడలాడిస్తుంది, లేదా వచ్చే ఎలక్షన్లో ఇంకా టైం కనుక 2 సంవత్సరాల పైన ఉంది కనుక అప్పటికి తయారయ్యే ప్రయత్నంలో ఎవరితో స్నేహం చేస్తుంది, ఎవరికి పవన్ కళ్యాణ్ తన ఆలింగనాన్ని అందజేస్తాడు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇస్తాడు అన్నది ఇప్పుడు అందరూ చర్చిస్తున్నారు. మీకు ఈ మధ్యకాలంలో ఒక వార్త మీరు చూశారు. ఆయన సోదరుడు చిరంజీవి బర్త్డే పార్టీ చూశారు. ఆ బర్త్డే పార్టీ ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఘనంగా జరుపుకున్నారు. అంటే ఆ కుటుంబానికి, ఆ నాయకుడికి,
వాళ్ళ బ్రదర్కి మంచి పట్టున్న ప్రాంతం. ఇంకా మీకు తెలంగాణ తిరుపతి అని మనం పిలవబడిన యాదగిరిగుట్టకి చిరంజీవి భార్య అక్కడ ఆమె మెంబర్గా అపాయింట్ అయ్యారు. ప్లస్ ఆమె ఎన్నో కోట్ల రూపాయలు సమర్పించారు. సో అంటే ఏంటి, తెలంగాణ సమాజం కూడా చిరంజీవి హక్కుని చేర్చుకుంటుంది. తెలంగాణ సమాజానికి కూడా పవన్ కళ్యాణ్ కుటుంబం హక్కుని చేర్చుకుంటుంది. అంటే మెగా ఫ్యామిలీ తెలంగాణ సమాజానికి బాగా దగ్గరవుతుంది. ఈ దగ్గరవుతున్న క్రమంలో ముందుగానే యాదగిరిగుట్టలో చిరంజీవి వైఫ్ బోర్డు మెంబర్కి అయితేనేమి, అలాగే మీకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీగా పోటీ చేయడంలో పవన్ కళ్యాణ్ అడుగుపెట్టడం అయితేనేమి, సో మెగా ఫ్యామిలీలో ఏదైతే తెలంగాణలో కట్టి పట్టుందో ఆ పట్టును రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తన జనసేన పేరుతో ముందుకు వస్తారనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో పవన్ కళ్యాణ్ ఎవరిని దెబ్బతీస్తారు, ఎవరు అతని ద్వారా బలపడతారు, ఇది $1 మిలియన్ క్వశ్చన్. మరొక 2 సంవత్సరాల్లో తేలనున్న ఎన్నికలకు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుంచి శంఖారావం పూరించారనేది యథార్థమైంది.